హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో శరణ్య, తేజ, అనిరుద్ సుశీల ఇంట్లో కూర్చున్నారు. సుశీల ఆమె భర్త ఒక సోఫాలో కూర్చున్నారు. సమయం 5:30 కావస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఆఫీస్కి లీవ్ పెట్టి శరణ్య కోసం ఎదురు చూస్తున్నారు. శరణ్యతో పాటు ఆమె భర్త మూడో వ్యక్తి రావడంతో కొంచెం రమణ కంగు తిన్నట్టు అనిపించింది. సుశీల మాత్రం ఆదరంగా ఆహ్వానించింది. పరస్పర పరిచయాలు, కుశల ప్రశ్నలు అయ్యాక గాయత్రి ఎలా వెళ్ళిపోయింది అనేది చెప్పింది సుశీల. గాయత్రి తన ఇంట్లో 10,000 రూపాయలు తీసుకొని తన భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంట్లో నుంచి పారిపోయిందని, అతను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంటి తలుపులు, బీరువా తలుపు తెరిచి ఉందని, వెంటనే తనకి ఫోన్ చేశాడని, తను మరునాడు ఉదయం వచ్చానని, పోలీస్ రిపోర్ట్ ఇస్తే శరణ్య పరువు పోతుందేమో అని ఇవ్వలేదని, అందుకే శరణ్యకి ఫోన్ చేశానని కథలుగా చెప్పింది సుశీల. ఏ బీరువాలో నుంచి తీసిందని అనుకుంటున్నారో ఆ బీరువా వాళ్ళింటికి గాయత్రి పోర్షన్కి మధ్యలో ఉన్న తలుపు, గాయత్రి ఉన్న పోర్షన్ చూపించింది. గాయత్రి కొన్ని ముఖ్యమైన సామాను తీసుకొని కొన్ని వదిలేసింది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. గది మధ్యలో చీపురు కట్ట పడి ఉంది. తేజ శరణ్య మొహంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. చీపురు కళ్ళ సైగలతో చూపించాడు. శరణ్య తల పంకించి వంగి చీపురు తీసి గోడకు కొట్టింది. కొన్ని పుల్లలు కింద పడి ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ సుశీల పోర్షన్లోకి వెళ్ళి రమణ మొహంలోకి చూస్తూ అడిగింది, ఆ రోజు మీరు ఆఫీస్ నుంచి ఎన్ని గంటలకి వచ్చారు? రమణ కొంచెం తడబడి, ఆ రోజు బాగా లేట్ అయ్యింది మేడం, మీరు రాలేదు కదా, ఏ క్షణానైనా వస్తారని 6:30 వరకు ఎదురు చూస్తూ ఆఫీస్లోనే ఉన్నాం నేను, సూపరింటెండెంట్ గారు. 6:30కి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి నాకు వణుకు వచ్చింది. ఏం చేయాలో తెలియక చాలాసేపు నిస్తానంగా కూర్చొని అప్పుడు సుశీలకి ఫోన్ చేశాను. అందుకే సుశీల మర్నాడు వచ్చింది, లేకపోతే వెంటనే బయలుదేరి వచ్చేది అన్నాడు రమణ. శరణ్య, తేజ ఒకరినొకరు చూసుకున్నారు. అనిరుద్ నిటారుగా ఉన్నవాడు కొంచెం కదిలి అసహనం ప్రదర్శించాడు. సుశీల లేచి కాఫీ తెస్తాను మేడం అంటూ కిచెన్ వైపు వెళ్ళబోతుంటే, వద్దండి ఇప్పుడేం వద్దు, తేజకి అర్జెంటు పని ఉంది, మేము వెళ్ళాలి అంటూ తను లేచి తేజ అనిరుద్ వైపు చూసింది. అనిరుద్ లేస్తూ, పోలీస్ రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది కదా, ఇలా వదిలేస్తే ఇంకా ఏమేం తప్పులు చేసి నీ పరువు తీస్తుందో అన్నాడు. శరణ్య అవును అన్నట్టు తల పంకించి, ముందు నేను ఎస్ఐతో మాట్లాడతా, తర్వాత మీకు ఫోన్ చేస్తా, స్టేషన్కి వద్దురు గాని అని సుశీలకు చెప్పి బయలుదేరింది. కారులో కూర్చున్నాక డ్రైవర్కి చెప్పింది, ఆఫీస్కి పోని అని. అలాగే మేడం అన్నాడు డ్రైవర్. వాళ్ళ మాటలు నమ్మేలా లేవు, ఏదో దాస్తున్నారు ఇద్దరు, ఏదో జరిగిందని అనిపిస్తుంది అన్నాడు తేజ. నాకు అలాగే అనిపిస్తుంది, అందుకే పోలీస్ రిపోర్ట్ అన్నాను అన్నాడు అనిరుద్. 10 నిమిషాల్లో తెలుస్తుంది వాళ్ళు చెప్పేది ఎంత నిజమో అంది శరణ్య. కారు ఆఫీస్ ప్రాంగణంలోకి రాగానే బంట్రోత్ పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీశాడు. శరణ్య నేరుగా తన ఛాంబర్లోకి వెళ్ళింది. తేజ, అనిరుద్ ఆఫీస్ అంతా పరికిస్తూ ఆమె వెనకాల వెళ్ళారు. అప్పటికి స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. అకౌంటెంట్, సూపరింటెండెంట్ మాత్రం అప్పుడే సర్దుకుంటున్నారు వెళ్ళడానికి. శరణ్యని చూడగానే ఆవిడ ఆ సమయంలో రావడంతో కంగారు పడుతూ వచ్చారు. కాసేపు వాళ్లతో పెండింగ్ వర్క్స్ గురించి చర్చించి క్యాజువల్గా అడిగినట్టు అడిగింది. అందరూ ఆఫీస్కి సరిగా వస్తున్నారా, క్యాజువల్ లీవ్ పెట్టిన వాళ్ళవి రిజిస్టర్లో రికార్డ్ చేస్తున్నారా అని. ఒకసారి అటెండెన్స్ రిజిస్టర్, లీవ్ రిజిస్టర్లు తీసుకురండి అంది సూపరింటెండెంట్తో. అంతకుముందు ఫ్రెంచ్ లీవులు, పర్మిషన్లు అడ్డు అదుపు లేకుండా ఉండేవి. అవన్నీ కట్ చేసి స్ట్రిక్ట్ చేసింది శరణ్య. ప్రతి క్యాజువల్ లీవ్ రికార్డ్ అవ్వాలి, అత్యవసరం అయితే తప్ప పర్మిషన్లు ఇవ్వకూడదు. ఫ్రెంచ్ లీవ్ ప్రశ్నే లేదు. అతను వేగంగా వెళ్ళి రిజిస్టర్తో వచ్చాడు. శరణ్య అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొని రమణ పేరు ఉన్న దగ్గర చూసింది. 3 రోజుల క్రితం అంటే సోమవారం అతని సంతకం లేదు, మిగతా అందరి సంతకాలు ఉన్నాయి. సోమవారం రమణ గారు రాలేదా అడిగింది శరణ్య. సోమవారం అతను గుర్తు చేసుకున్నట్టు ఆలోచిస్తుంటే అకౌంటెంట్ అన్నాడు, అవును రాలేదు, తలనొప్పిగా ఉందని ఫోన్ చేశాడు, నేనే మాట్లాడాను. ఐసీ అంటూ రిజిస్టర్లు ఒకసారి తిరిగేసి వాళ్ళ వైపు జరిపి, లీవ్ లెటర్ ఇచ్చారా అడిగింది శరణ్య. లేదు మేడం, తీసుకుంటాను నమ్రతగా అన్నాడు సూపరింటెండెంట్.
కొన్ని ఫైల్స్ చూసి సంతకాలు పెట్టి ఇచ్చేసి నేను నెక్స్ట్ మండే వస్తాను అంటూ లేచింది. అప్పటిదాకా శరణ్య అడ్మినిస్ట్రేషన్ ఫైల్ స్టైల్ ముగ్ధులై చూస్తున్న తేజ, అనిరుధు ఆమెని అనుసరించారు. కారులో కూర్చున్నాక అంది శరణ్య, రమణ పెద్దవాడు, నెమ్మది మనిషి, కానీ ఏదో అబద్ధం మాత్రం చెబుతున్నాడు. ఏమై ఉంటుందో తెలియడం లేదు. ఆ రోజు అంటే గాయత్రి వెళ్ళిపోయిన రోజు అతను లీవ్ పెట్టాడు. ఇంట్లో ఉన్నాడో ఎక్కడికైనా వెళ్ళాడో ఏం జరిగింది? ఈ అమ్మాయి కనిపిస్తే కానీ చెప్పలేను. ముందు గాయత్రి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఒకసారి అంగన్వాడికి వెళ్తాము. అప్పుడే ఆవిడ ఫోన్ మోగింది. శరణ్య ఆన్సరింగ్ బటన్ నొక్కింది. అవతలి నుంచి, అమ్మా నమస్కారం, నేను కనకదుర్గమ్మ వారి దేవాలయం ఆఫీస్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను అని వినిపించింది. నమస్కారం అండి అని చెప్పింది శరణ్య. అమ్మ, ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది అని ఒక నిమిషం అంటూ ఆగి అవతల ఎవరినో నీ పేరేంటని అడిగాడు. మళ్ళీ శరణ్యతో, గాయత్రట 3 రోజుల నుంచి ఈ దేవాలయంలో అటు ఇటు తిరుగుతూ తలదాచుకుంది. మీ దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతుంది అన్నాడు. శరణ్య ఒక్కసారి గట్టిగా గాయత్ర అంది. అవునమ్మా, చేతిలో పిల్లవాడు ఉన్నాడు అన్నాడు అతను. శరణ్య తేజ వైపు చూసి, గాయత్రి దొరికింది అని అక్కడే ఉండమనండి, నేను వస్తున్నాను అంది. డ్రైవర్కి విజయవాడకి పోనీ అని చెప్పి తేజ వైపు చూసింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.